అండి. ప్రోమో అయితే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. భరణి గారు అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. నాకైతే బాగా అనిపించింది భరణి గారు ఒక పాయింట్ చెప్పడం. సో భరణి గారు ఏం చెప్పారు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెమోన్కి అయితే తక్కువ పాయింట్స్ ఉన్నందువలన బిగ్ బాస్ ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద రేస్ చేస్తారనమాట. ఇక డిస్క్వాలిఫై చేసేస్తారు డెమోన్ అయితే. తన దగ్గర ఉన్న పాయింట్స్ లకించి సగం పాయింట్స్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికన్నా తనకి ఇష్టం ఉన్న వాళ్ళకి. సో అలా తన దగ్గర ఉన్న మనీ లెక్కించి కూడా 75,000 కూడా ఇవ్వాలన్నమాట. సో అలా సగం ఇచ్చేసేయాలి. అప్పుడు అతను ఏమంటాడంటే తనుజ పేరు చెప్తానమాట, తనుజకి ఇస్తా అని చెప్పి. కానీ చాలా బాధపడతాడు డెమోన్ అయితే తనని డిస్క్వాలిఫై అయినందుకు. చాలా లీస్ట్ స్కోర్ ఉంది, తనదే లీస్ట్ స్కోర్ ఉన్నందుకు తనని తీసేసినందుకు చాలా అంటే చాలా బాధపడతాడు. అలా గేమ్లకి అయితే డిస్క్వాలిఫై అయ్యి తనుజకైతే సగం పాయింట్స్ అయితే ఇస్తారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరిని తీసేయాలి, నెక్స్ట్ గేమ్ ఆడకుండా చేయాలి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అది ఇంటి సభ్యులందరూ డిస్కస్ చేసి ఒకరిని తీసేయాలని అంటారనమాట. నెక్స్ట్ గేమ్లో ఎవరిని తీసేద్దాం అని అనుకున్నప్పుడు భరణి గారు వెళ్ళి ఏమంటారంటే తనుజతో డిస్కస్ చేస్తారనమాట. తనుజ దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే నువ్వు ఎవరిని తీసేద్దామని అనుకుంటున్నావు తనుజ అని అడిగినప్పుడు తనుజ ఏం చెప్తా అంటే నేను నిన్ను అన్న సంజన గారినైనా తీసేద్దాం అనుకుంటున్నాను అని అంటే, ఎందుకు ఇమ్యూన్ తీసేయచ్చు కదా, ఇమ్యూన్ ఎందుకు తీసేయమని అడిగినప్పుడు ఇమ్యూన్ నాకు చాలా హెల్ప్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు, కాబట్టి ఈ మధ్యకాలంలో ఇమ్యూన్ నాకు హెల్ప్ చేసిండు, సో ఇమ్యూన్ అయితే నేను తీసేయనని చెప్తాను అనమాట. అప్పుడు భరణికి అయితే చాలా కోపం వచ్చేసి అనమాట. భరణికి చాలా కోపం వచ్చేసి ఇంకా తనని ఏమనలేక వచ్చేసి సంజన గారు అండ్ సుమన్ శెట్టి ముంగల అంటాడనమాట. ఏమంటాడంటే నేను తనకి చాలాసార్లు హెల్ప్ చేశాను, చాలాసార్లు అంటే చాలాసార్లు సపోర్ట్ చేశాను, అయినా కానీ నాకన్నా ఎక్కువ ఇమాన్యుల్ అని చెప్తుంది, అంటే నేనేం చేయలేదా అంటే నాకన్నా తను ఎందుకు ఎక్కువ అని చెప్పి అట్లా జెలస్ ఫీల్ అవుతాడు. తనైతే ఇమాన్యుల్ తీసేయదు, నన్నే తీసేయాలనుకుంటుంది అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. అంటే తనుజ నుంచి తనకి సపోర్ట్ వస్తలేదు, నేను చాలాసార్లు సపోర్ట్ చేశాను, కానీ ఎందుకు ఇట్లా ఇమాన్యుల్ మీద ఎక్కువ సపోర్ట్ అంటే ఇమాన్యుల్ కంటే నేను ఇంకెక్కువ సపోర్ట్ చేసినానే అని మాట్లాడతాను అనమాట. ఎందుకు నేనే ఎందుకు అని చెప్పి తీసేయాలనుకుంటుంది అని చెప్పి అడుగుతాను అనమాట. ఇంతగానం చేసి ఇంతగానం వెళ్ళిపోయేసినా కానీ నన్ను లెక్క చేస్తలేదు అని చెప్పి ఇంకా కొంచెం హట్ అయ్యి ఇంకా సుమన్ శెట్టి వాళ్ళతో మాట్లాడతాను అనమాట. అయితే ఈడ నేను ఒకటి ఉంటుందని చెప్పిన కదా, ఏంటంటే హైలైట్ భరణి గారు ఒకటి మాట్లాడతానే కళ్యాణ్ విషయంలో మాట్లాడతాను అనమాట. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు సోఫాల మీద బిగ్ బాస్ ఒకరిని నిర్ణయించుకొని ఒకటి చెప్పాలి, ఓటింగ్ వైజ్గా వెళ్తుంది అనమాట అది. సో ఎప్పుడైనా భరణి గారి సైడ్ నుంచి వస్తుంది అనమాట ఓటింగ్. అప్పుడు భరణి గారు ఏమంటారంటే ఎప్పుడు నా సైడ్ ఎందుకు, కళ్యాణ్ సైడ్ నుంచి రావాలి కదా, సో ఒకసారి కళ్యాణ్ నుంచి కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు తనుజ ఉండి లేచిపోతాను అనమాట. లేచిపోయి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకు లేచిపోతా అంటే కళ్యాణ్ చెప్పడం ఆమెకి ఇష్టం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే రావాలి, భరణి గారి నుంచే రావాలని ఆమెకు ఉంటుంది కాబట్టి కళ్యాణ్ని ఎక్స్పెక్ట్ చేయదనమాట. సో అలా ఆమె కోపంతో లేచిపోతుంది. అట్లా లేచి వెళ్ళిన తర్వాత భరణి గారు చాలా సీరియస్ అయి చూస్తుంటారు అనమాట తనుజ వెళ్ళిపోయిందని. కానీ భరణి గారు అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు. ఎందుకంటే తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడైనా ప్రతిసారి ఇక్కడ నుంచి ఎందుకు రావాలి, కళ్యాణ్ కూడా అక్కడ నుంచి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి కదా. ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ అని చెప్తాడా, లేకపోతే భరణి అని చెప్తాడా, తనుజ అని చెప్తాడా, ఎవరనేది చెప్తారనేది సేఫ్ గేమ్ ఆడదా అనేది తెలుస్తుంది కదా. కళ్యాణ్ ఎప్పుడు ఏది చెప్పినా తనుజకు భజన చేయడమే తప్ప ఇంకేం పని లేదు. నిజం చెప్పాలంటే కళ్యాణ్ అయితే సేఫ్ గేమ్ ఆడతారు. తనుజ విషయంలో మాత్రం ఎప్పుడు తనుజకు సపోర్ట్ చేసుకుంటా ఇమాన్యుల్ సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాడు. సో ఏదైనా గేమ్ వైజ్గా చూసుకుంటే ఎవరు జెన్యున్ ఉంటే వాళ్ళకి చెప్పాలి కదా. అట్లా తనుజ తప్పు చేసినా తను సమర్థించే వ్యక్తి అనమాట. నాకైతే ఈ విషయంలో భరణి గారే కరెక్ట్ అనిపించింది. నాకైతే నిజంగా భరణి గారు కరెక్ట్ పాయింట్ అడిగిందని అనిపించింది. నాకైతే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు తనుజకు నామినేషన్ చేసిన కానీ ఇంకా కళ్యాణ్ అయితే ఒక్కసారి కూడా నామినేషన్ కాదు కదా, తనకి అగెనిస్ట్ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. తను తప్పు చేసినా ఒక ఫ్రెండ్లా అట్లా తనని వెనకేసుకొచ్చింది. కానీ ఫ్రెండ్ అన్నప్పుడు తప్పు చేసినా తప్పు అని చెప్పాలి కదా, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ. తననే ఎందుకు సమర్థిస్తాడు, తను ఏది చెప్తే అదే అన్నట్టు వింటాడు, ఏది చెప్పినా తన మాటనే శాసనం అన్నట్టు ఉంటాడు. ఇప్పుడు తనుజ భజన చేసే బదులు తనకంటూ ఓన్ ఐడెంటిటీ ఉంటే బాగుండని నాకు అనిపించింది కళ్యాణ్ విషయంలో మాత్రం.
సో ఇంకా ట్రోఫీకి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా పోటీతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ఫ్రెండ్ అవన్నీ ఇప్పటికీ సపోర్ట్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా ఉంటే బాండింగే, గేమే. ఇప్పుడు తనుజ అయితే హైలైట్. ఎందుకంటే తనుజ ఎప్పుడు గేమ్లో చూస్తుంది, బాండింగ్ చూస్తుంది. అదే సిచ్యువేషన్లో కళ్యాణ్ సిచ్యువేషన్లో తనుజ ఉంటే మాత్రం తనుజ ఖచ్చితంగా కళ్యాణ్ని తీసేస్తుంది. సో అదనమాట తనుజకి కళ్యాణ్కి ఉన్న డిఫరెంట్. కళ్యాణ్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. నిజంగా కళ్యాణ్ తనుజ భజన చేస్తలే అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.